నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియో మీ జీవితాలలో చక్కటి సుదీర్ఘమైన మార్పులు తేవడానికి చాలా ఉపయోగపడుతుంది. మన ఛానల్ ప్రాక్టికల్ లైఫ్స్ ఎలా లీడ్ చేయాలి, ఈ పుస్తకపు ఆలోచనలు, బుకిష్ లైఫ్, బుకిష్ ఐడియాస్, ఎవరో చెప్పిన అభిప్రాయాలు, ఎవరో గీసిన గీతలు, వీటిపై మన జీవితాలు ఆధారపడకూడదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నా, మనము గ్రంథాలు, వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు, వేరే వాళ్ళు చేసిన వీడియోస్ పై మన జీవితం పణంగా పెట్టకూడదు. నేను బాగా ఆలోచించే చెప్తున్నా. నేను నా వీడియోస్ గురించి కూడా చెప్తున్నా. ఫలానా వ్యక్తి అద్భుతంగా చెప్తున్నాడు అంటే అద్భుతంగా తన ఐడియాలు మీ ముందర ఉంచుతున్నాడు. ఆ ఐడియా మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుందా అంటే సందేహమే, ఇంక్లూడింగ్ నా వీడియోస్. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను? నేను అద్భుతమైన మీ జీవితాలను సడన్గా, అల్టిమేట్గా, టోటల్గా మార్చేస్తా అని బుకాయించవచ్చు. కానీ నిజమేమంటే ప్రతి ఒక్క మనిషి యొక్క సొంత జీవితం వేరే, ప్రతి ఒక్క మనిషి యొక్క ఫ్యామిలీ లైఫ్ వేరే, అదే కాకుండా ప్రతి ఒక్క మనిషి యొక్క సోషల్ లైఫ్ వేరే. ఇది చాలా ఇంపార్టెంట్, డీప్ సబ్జెక్ట్. మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపియండి. అంటే అర్థం చేసుకునే స్థాయిలో ఉన్న పిల్లలకు కూడా కొద్దిగా ఏదైనా స్నాక్స్కి ఇచ్చి, ఈయన ఏమో చెప్తున్నాడు ఒకసారి వినండి అని చెప్పండి. నేను పిల్లలకు కూడా అర్థమయ్యే విధాల్లో, మీ ఫ్యామిలీకి కూడా తోడ్పడే విధంలో ఈ వీడియో డిజైన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మన అభిప్రాయంతో ఏకాభిప్రాయం అంటే ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మనిషి ఆయన ఒక స్పెషల్ ఇండివిజువల్. మన కడుపున పుట్టిన, మన తోబుట్టు అయినా, మన పేరెంట్ అయినా, మన భార్య భర్తలు ఎవరైనా, హీ ఈజ్ ఎ యూనిక్ స్పెషల్ ఇండివిజువల్ డెవలప్డ్ విత్ హిజ్ ఓన్ మైండ్. అంటే ఆయన డెవలప్మెంట్ అయింది తన ఓన్ సెల్ఫ్ బ్రెయిన్తో. అయితే ఈ బ్రెయిన్ డైరెక్షన్ మనం మార్చొచ్చా? మన తోబుట్టువులు, మనను కన్నవాళ్ళు, మనను పెళ్లి చేసుకున్న వాళ్ళు, మన బిడ్డలు, వీళ్ళు మన థాట్ ప్రాసెస్తో ఏకీభవించవచ్చా? ఏకీభవించకపోతే మనం ఏం చేయాలి? నేను చాలా క్రిటికల్ చెప్తున్నా. నేను అనవసరమైన ఫార్ములాస్ ఇవ్వనండి. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ నంబర్స్ ఆర్ మ్యాథమెటిక్స్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషనల్ స్టాటిస్టిక్స్. బహుశా ఇటువంటి స్టేట్మెంట్ మీరు విని ఉండరు. ఇది కొద్దిగా హై లెవెల్ లాంగ్వేజ్, బట్ మీ అందరికీ అర్థం కావాలంటే దీన్ని విడమర్చి చెప్తాను. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషనల్ స్టాటిస్టిక్స్, నాట్ అబౌట్ ప్లస్ ఆర్ మైనస్, ఇంటూ, డివైడ్,
పర్సంటేజ్లు ఇవి కావు. లైఫ్ ఈజ్ స్పెషల్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ స్పెషల్. మనము సక్సెస్కి 7 సూత్రాలు, పైన ఎదగడానికి 10 సూత్రాలు, ఎదగడానికి ఈ పునాది రాళ్ళు ఇవేమో ఉంటాయి, బుక్స్ రాస్తారు. సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క 7 గుణగణాలు, ఇవన్నీ ఒక నావెల్ లాంటివి. ఒక వ్యక్తి తాను సక్సెస్ అయినాక తాను ఏ విధంగా ఎదిగాడో జనరలీ బుక్స్లో రాసుంటారు కదూ. కానీ ఈ వ్యక్తి ఏ కండిషన్స్లో ఇలా పర్ఫామ్ చేయగలిగాడు, ఈ వ్యక్తిని మనం ఫాలో చేయొచ్చా? ప్రతి ఒక్క మనిషి యూనిక్ ఇండివిజువల్స్ అయితే ప్రతి ఒక్కరికి ఒక పుస్తకం రాయాలా అని మీరు కౌంటర్గా అడగవచ్చు. నేనేమంటా అంటే ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ తన సక్సెస్ బుక్ రాయడు. అంటే 1,000,000 మందిలో ఒక మనిషి తాను ఎలా సక్సెస్ కాగలిగాడో ఒక బుక్ రూపంలో రాస్తాడు. ఆ రాసిన వ్యక్తిని చాలా మంది ఆ బుక్ కొనుక్కొని ఫాలో చేస్తూ ఉంటారు. నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పదలుచుకున్నా. బుక్ రాయని వ్యక్తి అంటే సక్సెస్ఫుల్ కాడని కాడు. ఆసక్తి చూపని వ్యక్తి సమాజానికి పనికి రాడను కాడు. కొంతమంది సైలెంట్గా తమ వంతు సహాయం సొసైటీకి చేస్తూ ఉంటారు. అయితే ఇవాళ మనం మన ఇండివిజువాలిటీని మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీని ఎలా గట్టెక్కియాలి? ఫస్ట్ మనకు మన ఫ్యామిలీ గురించి క్లారిటీ ఉండాలి. మన ఫ్యామిలీ ఈజ్ యూనిక్, ఇది గుర్తుపెట్టుకోండి. మన ఫ్యామిలీ ఒక యూనిక్ ఫ్యామిలీ. అంటే ఏమి? దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. మీ సృష్టి యూనిక్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. మీకు మీ తోబుట్టువులే కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వేరే, మీ ఫ్యామిలీ వేరే. అయితే వేరే వేరే ఫ్యామిలీలు అని చెప్పి మనము అంటే సంఘటితమై ఉండొద్దా? నేనేమంటున్నా, మానవుడు సంఘజీవి అన్నారు. ఈ మానవుడు సంఘజీవి అంటే మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 30-40 ఇయర్స్లో ఈ సంఘజీవి అనే ఈ లైన్ కానివ్వండి చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. చాలా చేంజెస్ వచ్చేసినాయి. అప్పటి సంఘజీవులు వేరే, ఇప్పుడు సంఘజీవులు వేరే. అప్పటి సంఘం వేరే, ఇప్పుడు సంఘం వేరే. కనుక పాత సూత్రాలు ఇప్పుడు పనికిరావు. నేను ఒక వీడియో కిందని చెప్పాను, ప్రవచనకర్తలు కూడా మారుతున్న సంఘానికి అంటే దాంట్లో మిక్స్ అయిపోయి అంటే ఒక ట్విస్ట్ ఇచ్చి సొసైటీని చేంజ్ చేయాలి, కానీ దానికి వ్యతిరేకంగా పోయి సమాజాన్ని చేంజ్ కావమని చెప్పడం మూర్ఖత్వం. ఆయన ఎంత పెద్ద అవధాన అయినా పర్వాలేదు, ఆయన ఎంత పెద్ద అవధానైనా జ్ఞాని అయినా గీత ఎన్నిసార్లు తిరిగేసినా పర్వాలేదు. దానికి సొసైటీలో జరిగే పరిణామాలకు, సొసైటీలో జరిగే మార్పులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి సూక్తి మనం అనుసరించవచ్చు, అనుసరించకపోవచ్చు. సూక్తి అంటే ఒక మనిషికి అనుగుణమైన టైం ఫ్రేమ్ ప్లస్ ఆ సిచ్యువేషన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఒక సూక్తి. ఆ సూక్తి మన జీవితంలో తెచ్చుకుంటే ప్రమాదాలు కూడా జరగచ్చు.
దయచేసి మీరు సావధానంగా వినండి. మీ జీవితం తప్పకుండా మారుతుంది. అంటే నేను పెద్ద జీనియస్ కాదు, నేను పెద్ద సంఘ సంస్కర్తను అసలే కాదు, నేను మైండ్ మెజిషియన్ కాదు అని సోకాలు చెప్తారు కదా, ఎక్స్పర్ట్. నేను ఏ ఎక్స్పర్ట్ కాదు. నేను ఏది ప్రాక్టికల్గా ఆలోచిస్తానో అదే మీకు చెప్తాను. ఈ ప్రాక్టికాలిటీ మీకు అబ్బొచ్చు, అబ్బకపోవచ్చు. ఇది కూడా డిస్క్లైమర్. నాకు నా అనుగుణంగా ఏది సౌకర్యవంతంగా ఉంటుందో అది నేను చెప్తాను. మీకు మీ జీవితంలో మీ అనుభవాలతోని ఎంత సౌకర్యవంతంగా, ఏది సౌకర్యవంతంగా ఉంటుంది అదే చెయ్యాలి. ప్రతి మనిషి అదే చేయాలి. తన సౌకర్యం, తన వెసులుబాటు, తన ఆర్థిక శక్తి, తన ఫ్యామిలీ అట్మాస్ఫియర్, తానుంటున్న సొసైటీ అట్మాస్ఫియర్, తమ బంధువులు, తమ తోబుట్టువులు, తమ తల్లిదండ్రుల యాటిట్యూడ్ బట్టి మీ జీవితాలు ఉండాలి. కానీ పుస్తకాల బట్టి, ప్రవచనాల కర్తల బట్టి, సూక్తులు చెప్పేవాళ్ళ బట్టి, పుస్తకాలు చదివి పక్కింటోడిని చూసి కాపీ చేయటం మానుకోవాలి. ఫస్ట్ మీ ఫ్యామిలీ యూనిక్. ఆ ఫ్యామిలీని మీరే పోషిస్తున్నారు అంటే యూ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఎవరికి తెలియదు మీ ఫ్యామిలీ గురించి. తెలిసిన వాడికి సైకాలజిస్ట్కి తెలియదు, మీ పక్కింటోనికి తెలియదు, మీ నాన్నకు తెలియదు, మీ తోబుట్టోళ్ళకు తెలియదు. మీ ఫ్యామిలీ గురించి ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ మీకు ఉంటుంది. ఇది పక్కా క్లారిటీతో ఉండాలి. ఫస్ట్ యూ షుడ్ బి పొజెసివ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. నేను చాలా నా ఫ్యామిలీ గురించి పొజెసివ్. సంఘాన్ని మార్చబోయే వాళ్ళు తమ ఫ్యామిలీకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఆ ఫ్యామిలీలో మీ బాబు ఎంత గొడవలు చేసినా, మీ అమ్మాయి ఎలా ఉన్నా, మీ పిల్లలు ఎంత మంచిగా చదివినా, మీ భార్య ఎంత మంచిగా వండి పెట్టినా, మీ భార్య మంచి జాబ్లో ఉన్నా, ఏమైనా ఉండండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ యూనిక్, విల్ బీ యూనిక్ అండ్ రిమైన్ యూనిక్ ఆల్ దర్ లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ. నేను రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ ఎందుకంటున్నాను, మీరు జాగ్రత్తగా వినండి, సావధానంగా వినండి, తొందరపడకండి. ఏం తొందర ఏం లేదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అంటే ఒక యూనిక్ వేలో చాలామంది పెంచారు. సహజంగా వాళ్ళు పెట్టే తిండి తిని, వాళ్ళ ఉండే క్లైమేట్లో మీరు పెరిగి పెద్దయి మీ ఓన్ యాటిట్యూడ్తోని మీ ఫ్యామిలీ రన్ చేస్తున్నారు. 98% ఫ్యామిలీస్లో ఇలాగే జరుగుతుంది. అంటే రెస్ట్ 2%లో వాళ్ళు ప్లాన్ చేసుకొని మరి పిల్లల్ని కానీ పెంచి పెద్దవాళ్ళని చేస్తారు. అలాంటి అదృష్టం మనలాంటి వాళ్ళకు ఉండదు. ఇది క్లియర్ కదా. అయితే నా ఫ్యామిలీ యూనిక్, నా ఫ్యామిలీ అవసరాలు యూనిక్. కరెక్టా? నా ఫ్యామిలీ యూనిక్, నేను యూనిక్, నా అవసరాలు కూడా కస్టమ్ మేడ్. నా ఫ్యామిలీ అవసరాలు వేరే, నా తమ్ముడి ఫ్యామిలీ అవసరాలు వేరే, నా అన్న ఫ్యామిలీ అవసరాలు వేరే, నా చెల్లెలి అక్కలి ఫ్యామిలీ వాళ్ళ ఇండివిజువల్ అవసరాలు వేరే వేరే ఉన్నాయి. సో దేనికి వేటికి సంబంధం లేదు. మా తల్లిదండ్రుల వాళ్ళ సపరేట్ ఫ్యామిలీ అయితే వాళ్ళ అవసరాలు వేరే ఉన్నాయి. అయితే ఫస్ట్ ఫార్ములా ఏమంటే దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ 2 ఫ్యామిలీస్, 2 ఇండివిజువల్ ఫ్యామిలీస్. ఫస్ట్ ఇది మీ బ్రెయిన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏమొస్తుంది, సార్ మీరు యూనిక్ ఫ్యామిలీ అంటున్నారు కదా, మా ఫ్యామిలీలో అంటే డిసిప్లిన్ లేదు, ఎవడికి వాడే యమునా తీరి. మా ఫ్యామిలీలో ఎవరు చదువుతలేడు. మా తమ్ముడి ఫ్యామిలీస్ అద్భుతంగా చదువుతున్నారు. మా అన్న ఫ్యామిలీలో తొందరగా సెటిల్ అయిపోయారు. సో నా యూనిక్ ఫ్యామిలీనే కానీ అన్ని దరిద్రమైన విషయాలు నా ఫ్యామిలీలో ఉన్నాయి. ఏం చేయమంటారు?
మీరు అంటున్నారు కదా, మై ఫ్యామిలీ ఈజ్ యూనిక్ అని. ఆ యూనిక్ అంతా దరిద్రంగానే ఉంది. ఏం చేయమంటారు? మీరు ఎప్పుడైనా చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగల ప్రాబ్లమ్స్ మన లైఫ్లోకి వస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎంటర్ అయి తిష్ట వేసి సాల్వ్ చేయలేని పరిస్థితిలో జీవితకాలం మనను వేధిస్తూ వెంటాడుతూ ఉంటాయి. అయినా మీ ఫ్యామిలీ యూనిక్. ఎందుకంటే వెంటాడి వేధించే అంటే ఆ సిచ్యువేషన్ మీ అన్నకో తమ్మునికో లేదు. అంటే నెగటివ్ ఉన్న యూనికా? మనకు అడ్వాంటేజ్ ఏమి? అంటే అన్ని దరిద్రాలు మనకున్నా అది యూనిక్ ఎట్లయితుంది? మనలో ఏం అంటే మంచిగా ఏమైంది మనకు? చాలా మంది లోపల లోపల అదే అనుకుంటుంటారు, మన ఫ్యామిలీకి దరిద్రం చుట్టుకోవాలన్నా. ఏంది ఇది? అన్న బాగున్నాడు, తమ్ముడు బాగున్నాడు, అక్క బాగుంది, చెల్లెలు బాగుంది, మంచి సెటిల్ అయిపోయినారు, మంచి చదువుతున్నారు, ఈ దరిద్రం అంతా మన ఫ్యామిలీకే రావాలన్నా అని చాలా మంది ప్రశ్నిస్తారు. చూడండి, దరిద్రం అనేది రెండు రకాలు. ఒకటి కోరుకొని అంటే మనం కోరుకోకున్నా వచ్చిన దరిద్రం, కోరుకోకున్నా వచ్చిన దరిద్రం. దాన్ని పాప పుణ్య ఫలితాలు అందాం. మనకు ఈజీగా కావడానికి పూర్వజన్మపు పాప పుణ్య ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అని మనకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాం. ఇంకో దరిద్రము మన ఆలోచన శక్తితో వచ్చిన దరిద్రం, అంటే శక్తి ఎక్కువయో శక్తి తక్కువయో వచ్చిన దరిద్రం. సో ఈ ఫ్యామిలీ యూనిక్ అని అన్నారు, దరిద్రాలు పూర్వజన్మం అన్నారు, కొన్ని దరిద్రాలు మనం తెచ్చిపెట్టుకున్నామన్నారు. మరి ఈ ఫ్యామిలీని, మన యూనిక్ ఫ్యామిలీని మనం జీవితాంతం ఈడ్చుకుపోవాలా? అంటే మన స్వశక్తితో దాన్ని నిలబెట్టాలా? లేదా వేరే ఫ్యామిలీస్ లాగా ఈజీగా సెటిల్ అయ్యి మంచి చదువులు చదివి పోయే ఫ్యామిలీతో మనం ఎందుకు కంపేర్ చేసుకోవద్దు? కంపారిజన్ వల్ల పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. పర్ఫార్మెన్స్ పెరగడం వల్ల సొసైటీలో పేరు వచ్చి స్టాండర్డ్గా అందరు ఉంటారు కదా. మరి మీరు కాంపిటీషన్ లేకుండా చేస్తే మాకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమవుతుందా? కాంపిటీషన్ లేకుండా చేస్తే ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? చదవని పిల్లలకు మా అన్న పిల్లల్ని కంపేర్ చేస్తే కానీ వాడికి ఊపు రాదు. అర్థమైందా? అంటే అన్లెస్ యూ కంపేర్ దేర్ పర్ఫార్మెన్స్ విత్ సంబడి ఎల్స్, యు ఆర్ డబుల్ షూర్ దట్ యువర్ ఫ్యామిలీ విల్ నాట్ పర్ఫార్మ్ వెల్. నేనేమంటా అంటే కంపారిజన్ మే ఆర్ మే నాట్ బ్రింగ్ చేంజ్ ఇన్ యువర్ సన్ ఆర్ డాటర్ ఆర్ యువర్ వైఫ్ ఆర్ ఎనీబడి ఎల్స్. కంపారిజన్ మే ఆర్ మే నాట్. వాట్ ఇఫ్ మే నాట్ అంటే కాకపోతే, మీరు అనుకున్న ఇన్స్పిరేషన్ పని చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏమి? మనం అనుకున్న ఇన్స్పిరేషన్ పని చేయకపోతే పరిస్థితి ఏమి కదా? ఇది ఎంత కష్టం చూడండి. మనం ఇన్స్పిరేషన్ అనుకుంటున్నాం, అది పని చేయకపోతే. మనము సంఘజీవులం. సంఘము అంటే అందరికీ ఏ గ్రేడ్ రాదు, అందరికీ బి గ్రేడ్ రాదు, అందరికీ స్కాలర్షిప్స్ దొరకవు. అందరి బ్రెయిన్ మన తప్పిదం వల్లే వేరే వేరేగా ఉంటుంది. మనము ఒక ఫ్యామిలీని బ్లేమ్ చేసే బదులు ఈ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ తప్పకుండా నా వల్లే ఇలా ఈ ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉంది అని అనుకుందాం. అంటే బ్లేమ్ అంతా మనకెందుకు తీసుకుంటాం? పిల్లలు పెద్దగా అయినా సెటిల్ కాకపోతే మన తప్ప. చూడండి, మనము చిన్నప్పటి నుంచి మనం ఒక ఫ్యామిలీని ఒక బిజినెస్ యూనిట్ లాగా చూస్తున్నాం. మనం ఫ్యామిలీని ఒక బిజినెస్ యూనిట్ లాగా చూస్తున్నాం.
అంటే వీడు డిగ్రీ కాగానే ఏం చేయాలి, ఇంజనీరింగ్ అంటే అది నీ ప్లానింగ్. సారీ అండి, మీరు సెటిల్ అయ్యాక, అంటే అందరూ సెటిల్ అయ్యాక సంతోషం వెతుకుతున్నారు. మీరు సంతోషంతో పెరుగుతలేరండి. మీరు ఒక బిజినెస్ యూనిట్గా చూస్తున్నారు ఒక ఫ్యామిలీని. వీడు ఇంజనీరింగ్ చేయాలి, దాంట్లో సిఎస్ తీసుకోవాలి, లేదా ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలి, వాడు అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడ సెటిల్ కావాలి, ఇల్లు తీసుకోవాలి. అంటే మీరే ఇలాంటి యాటిట్యూడ్తో పిల్లలను పెంచి, ప్రతి ఒక్క ఫ్యామిలీ యొక్క ఆకాంక్షలు ఒకటే కాబట్టి మనం కూడా అదే ఫార్ములా యూజ్ చేద్దామని చేసి తీవ్రంగా దెబ్బతిని దాని లాస్ట్కు సొల్యూషన్ దొరికితే లాభం లేదు. ప్రతి ఒక్కరూ అమెరికాకు పోవాలనే కాంక్ష వల్ల చాలా మంది ఫ్యామిలీస్లో నెక్స్ట్ జనరేషన్ కనిపించకుండా పోయింది. ఇది పెద్ద గ్రేట్ థింకింగా నేను అడుగుతున్నా, పెద్ద గ్రేట్ థింకింగా కాదు. అంటే ఒక ఘటన జరిగిన తర్వాత మనకు వాల్యూస్ గుర్తుకొస్తాయి. నేనేమంటా, ఆ వాల్యూస్ పిల్లల్లో ఫస్ట్ నుంచే ఇమడింపజేస్తే, చేసినా కొంతమంది అమెరికా వెళ్ళిపోతారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది గేమ్. అంటే సమయంతో పాటు మనము, పిల్లలు అందరూ చేంజ్ అవుతూ ఉంటాం. ఈవెన్ చేసుకున్న భార్య కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మనను పెంచిన తల్లిదండ్రులు కూడా సమయంతో పాటు చేంజ్ అవుతూ ఉంటారు. మనం కూడా చేంజ్ అవుతూ ఉంటాం. మనం ఎప్పుడు చేంజ్ను మన కళ్ళతో చూసి అది చేంజ్ అవుతూ ఉంటున్నా అని చెప్తున్నాం, కానీ యాక్చువల్లీ మనం కూడా చేంజ్ కావటం వల్ల మనకెప్పుడు టైం మనతో నడిచినట్టు అనిపించదు. చాలామంది లైఫ్ అంతా ఏమో చేంజ్ అవుతుంది, ముందర పోతుంది, వెనక పోతుంది, పాతకాలం బాగుంది, ఫ్యూచర్ బాగుంది అని మనం ఫ్యూచరు, పాస్ట్, ప్రజెంట్ అన్నీ బేరీజ్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడు మనకు ఆన్సర్స్ తట్టవు. ఆన్సర్స్ ఎందుకు తట్టవు? సింపుల్ రీజన్, మనం ఎప్పుడు చేంజ్ అయితేనే ఉన్నాం. మనం అనుకుంటాం మనం పాతకాలం మనుషులం అని. ఏం కాదు. మనకు బాగా నైతిక విలువలు ఉన్నాయని మనం అనుకుంటుంటాం. ఏం కాదు, అన్నీ అబద్ధాలే. అసలు తప్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అది ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. పిల్లలను పెంచేటప్పుడు కూడా మీరు పెద్ద ఫ్యాంటమ్ లాగా, సూపర్ హీరో లాగా, సూపర్ మ్యాన్ లాగా బిహేవ్ చేయొద్దు. ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా బిహేవ్ చేయాలి. మీరు సూపర్ హ్యూమన్ కాదండి, మీరు సూపర్ మ్యాన్ కాదు, మీరు బ్యాట్మ్యాన్ కాదు, మీరు అర్జునుడు కాదు. యు ఆర్ నాట్ ఏ సూపర్ హీరో ఫర్ యువర్ చిల్డ్రన్. You are just a father who is struggling to keep your family safe and sound. అంటే మీరు ఒక ఇండివిజువల్, మీరు సూపర్ హీరో కాదు, ఏం కాదు. మీకు ఎప్పుడైనా అంటే ఫ్యామిలీలో మీరు సూపర్ హీరో అని తెలిసిందనుకోండి, మీ దగ్గర ప్రాబ్లమ్ ట్యాక్లింగ్ ఎబిలిటీస్ భయంకరంగా ఉంది అని పిల్లలకు అర్థమైంది అనుకోండి, పిల్లలంతా మీ పైన వేసేస్తారు బాధ్యత. నేను ప్రాక్టికల్ చెప్తున్నా, నేను అనుభవించిన కనుక చెప్తున్నా. మీరు అన్ని ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేస్తే మీరు సూపర్ హీరో అనిపించుకుంటారు, కానీ పిల్లలు ఎదగరు. నా అనుభవంతో చెప్తున్నా, నాతో జరిగిన ఘటనల గురించి చెప్తున్నా, నా ఫ్యామిలీలో జరిగిన ఘటన గురించి చెప్తున్నా. నేను ఎంతవరకు నన్ను నేను సూపర్ హీరో అనుకుంటాను, అప్పటి వరకు పిల్లల్లో సీరియస్నెస్ రాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. నేను సూపర్ హీరోనే, కానీ మనం సూపర్ హీరో అని ఎన్ని రోజులు ప్రూవ్ చేసుకుంటామో అన్ని రోజులు ఫ్యామిలీస్లో అంటే రెస్పాన్సిబుల్ డ్రాస్టిక్ చేంజెస్ రావు. రెస్పాన్సిబిలిటీతో పాటు డ్రాస్టిక్ చేంజెస్ అస్సలు రావు. మనము పిల్లల్ని పెంచేటప్పుడు, అంటే నేను ఎక్స్పర్ట్ కాదు పిల్లల్ని పెంచే దాంట్లో, నేను కాస్త కూస్తో మొరటుగా ఉంటాను, ట్రెడిషనల్గా ఉంటాను, కొద్దిగా పాత యాటిట్యూడ్ నావి కనుక నేను కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని ఉంటాను. నేను అంటే స్ట్రిక్ట్గా అంటే
నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పాను. చెప్పకుండానే ఒక సైగతో ముగిస్తాను. మనము పిల్లల్ని ఎప్పుడు తప్పుగా పెంచి పోషించి వాళ్ళలో లేని ఈర్ష్య పెంచి లేని ఇగో తెచ్చి, పిల్లలు అంటే ఆధారపడ్డ జీవులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవడైనా కరోడ్పతి ఉండాలని, లక్షాధికారి ఉండాలని, నువ్వు టాప్ లెవెల్ CEO ఉండి ఎవడైనా ఉండాలి. పిల్లలు అంటే నీపై ఆధారపడి జీవిస్తున్న పరాన్న జీవులు. ఇది తప్పకుండా పిల్లలకు తెలియాలి. వాళ్ళలో ఈగో ఉండొద్దు. ఫస్ట్ వాళ్ళలో చిన్నప్పటి నుంచే ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. వాళ్ళలో హక్కుల సాధన అనేది యాటిట్యూడ్ ఉండొద్దు. నేను పుట్టాను కనుక వీడు చేయాల్సిందే, నాకెందుకు అవద్దు, నాకెందుకు ఇప్పియొద్దు, ఎందుకు గన్నారు అనే స్థాయికి తీసుకురావద్దు. పిల్లలకు మీరు ఒక తండ్రి ఎప్పుడూ స్ట్రగుల్ చేస్తున్న ఒక జీవి. తల్లి జీతం లేని పని మనిషి. ఒక తండ్రి నిత్యము ఫ్యామిలీ కోసం పనిచేసే ఒక బాండెడ్ లేబర్. తల్లి ఏ ఫలితం ఆశించకుండా ఫ్రీగా పనిచేసే పని మనిషి. ఈ ఇద్దరు పిల్లలకు అన్నీ కారు. వాళ్ళ జీవితం కొనసాగిస్తూ పిల్లల జీవితం కూడా కొనసాగించే రెండు యంత్రాలు. పిల్లలకు మీరు చేసే పనులు, మీరు పడుతున్న కష్టము, మీరు ఒక థర్డ్ పార్టీ. పిల్లలు మీకు పుట్టిన మీరు జీవిస్తూ వాళ్ళని పోషిస్తున్నారు. వాళ్ళని పోషించడం మీ ధర్మము అని వాళ్ళ నోరుతోని ఎప్పుడు రావద్దు. తండ్రి తాను బతుకుతూ మిమ్మల్ని పోషించడం ఒక పెద్ద హ్యాసాన్. హ్యాసాన్ అంటే పెద్ద దయా మాయతో కూడిన ఒక వ్యవహారం. దయతో నిన్ను పెంచుతున్నారు, కష్టంతో నిన్ను పెంచుతున్నారు. రూపాయి కూడబెట్టడం చాలా కష్టం. ఇది ఫస్ట్ నుంచే యాటిట్యూడ్లో ఉండాలి. నేను స్వయం అనుభవంతో చెప్తున్నాను. మేమేం యూనిక్ ఫ్యామిలీ ఏం కాదు. అన్ని కష్టాలు, అన్ని బాధలు అన్నీ చూసిన ఫ్యామిలీనే. అందుకని చెప్తున్నా మీ అందరికీ. పిల్లలకి ఎప్పుడు పేరెంట్ది డ్యూటీ అని అనిపించద్దు, పేరెంట్ది ఎహసాన్ అనిపించాలి. అంటే వాళ్ళ దయ వల్ల మనం బతుకుతున్నాం. నేను ఇప్పుడు కూడా మా అమ్మ దయ వల్ల నేను బతుకుతున్నా అని చెప్తాను. ఎవరన్నా అడిగినా కూడా మా అమ్మ ఇంట్లో నేను ఉంటున్నా అని చెప్తా. నేను అమ్మని మా ఇంట్లో పెట్టుకుంటున్నాను అని చెప్పాను. నేను అమ్మ ఇంట్లో నేను ఉంటున్నా అని చెప్తా. ఆమె ఫిజికల్ మెంటల్ ఏమున్నా, ఎలాంటి స్థాయి ఉన్నా ఆమె అయినాకనే నేను. ఆమె చేయగలదో చేయలేదో, ఆమె ఫిజికల్ ఎంత స్ట్రెంగ్త్ ఉందో తెలియదు. కొన్ని విషయాలు గుర్తుకుండవు, మొండితనం ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటుంది, చెప్పిందే చెప్తూ ఉంటుంది. అయినా నేను ఎంత తెలివిగడవాడైనా అమ్మ అమ్మే ఫైనల్. అంటే పిల్లలు అనుకుంటుండొచ్చు, అరే ఈ నాయనమ్మను ఈయన ఇంత ఆరాధిస్తున్నాడు, ఆమె దాంట్లో ఎబిలిటీస్ లేవు కదా, మరి పిచ్చోళ్ళగా మా నాన్న చాలా తెలివిగలవాడు, అయినా ఈ తెలివి తక్కువ నాన్నమ్మను ఎందుకంత ఆదరిస్తున్నాడు? అవసరమా? పక్కన పెట్టవచ్చు కదా, నీకు తెలియదు పక్క కూర్చోని చెప్పొచ్చు కదా. చెప్పిందే చెప్తున్నా ఎందుకు భరిస్తాం మనం? కళాఖండిగా ఒకసారి చెప్పొచ్చు కదా. ఎందుకు ఇలాంటి చేంజెస్ తేవాలి అంటే, రాబోయే ప్రతి ఒక్క మనిషి స్థాయి ఇదే ఉంటుంది. పిల్లలు కూడా తెలిసిపోవాలి. ఇవాళ నాయనమ్మ స్థాయి
రేపు నీకు కూడా వస్తుంది. నాయనమ్మని ఎందుకు చీదరించుకోకూడదు? నాయనమ్మ 10 సార్లు చెప్పిన ఊ ఊ అని తల ఎందుకు ఆడియాలి? అన్నీ అనుభవించి చూసి పెంచి మన ఫ్యామిలీని ఈ లెవెల్కి తీసుకొని వచ్చిన వ్యక్తి ఇప్పుడు వీక్నెస్తో, ఏజ్తో, డిసిషన్ మేకింగ్లో తగ్గిపోయి ఇలా ఉంది అంటే ఆమె చేసిన త్యాగాల వల్లనే ఆమె పరిస్థితి ఇట్లయింది. రేపు మీ నాన్న పరిస్థితి కూడా ఇట్లా అవుతుంది, రేపు నీ పరిస్థితి కూడా ఇట్లా అవుతుంది. క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. గ్రాఫ్ ఇట్లుంటుంది. వీక్నెస్ నుంచి బలంగా పెరిగి మళ్ళీ వీక్నెస్ వరకు వస్తాడు. అంటే వీక్గా పుడతాడు, వీక్గా పోతాడు. మధ్యలో ఈ బల ప్రదర్శన ఉంటుంది. ఇది పిల్లలకు అర్థం కావాలి. లాజిక్ ఆఫ్ లైఫ్ ఈజ్ వీక్నెస్. పుట్టడం వీక్గా పుడతాం, పోవడం వీక్గా పోతాం. మధ్యలో ఈ బల ప్రదర్శన. బల ప్రదర్శన ఎంతసేపు? అందరికీ ఆ బల ప్రదర్శన చేసే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. మనం బుక్ ఎందుకు ఫాలో కావద్దు? మనం సూత్రాలు ఎందుకు ఫాలో కావద్దు? మనం ప్రిన్సిపల్స్ ఎందుకు ఫాలో కావద్దు లైఫ్లో అంటే, ఫస్ట్ మీ తల్లిదండ్రి ఒకటే కాదు, వాళ్ళ ఆర్థిక శక్తి, వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ మీపై ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎంత లేదైనా, నువ్వు ఎంత జీనియస్ అయినా వాళ్ళ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ నీపై ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే నీవు పెరిగి ఉంటావు. ఆ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీవు నెక్స్ట్ జనరేషన్కి ఇవే చెప్తావు. కాబట్టి అందరు గుర్తుపెట్టుకోవాలి, ఫ్యామిలీలో అన్ని ఏళ్ళు సమానంగా ఉండవు. కొంతమంది మాట వింటారు, కొంతమంది మాట వినరు. దానికి కారణాలేమి? మాట వినని వాళ్ళ వెంటబడి వేధించి వాళ్ళని సరిచేసి ఇదంతా చేసే అంత సమయము, సందర్భము ఇప్పుడు ఉందా అంటే లేదు. ఒక వ్యక్తి టర్న్ అయిపోయిండు అంటే వాళ్ళని టర్న్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు. సైన్స్ ఎంత డెవలప్ అయిపోయినా హ్యూమన్ సైకాలజీ మార్చే అంత దమ్ము మన సొసైటీలో లేదు, కోల్పోయాం మనం. ఎందుకు లేదు? చాలా మంది అడగవచ్చు. కట్టుబాట్లు మనం విడిచిపెట్టాం కనుక ఇప్పుడు ఆ అబిలిటీ లేదు. మనకు కట్టుబాట్లు నచ్చవు. మనం ఇండిపెండెంట్గా ఉండాలి, పెళ్లి కాగానే సపరేట్గా ఉండాలి, మనకు ఎవరు రెస్ట్రిక్షన్ ఉండొద్దు. మనం ఎప్పుడంటే అప్పుడు ఇండ్లు విడిచి విహారయాత్రలకు పోయే ఫ్రీడమ్ ఉండాలి. అంటే దీనివల్ల ఏమైపోయింది, ఎవరిని ట్రాన్స్ఫార్మ్ చేద్దామంటే వాడు ఒక నిలకడకు ఒక చోట లేడు. నువ్వు ప్రెషర్ వేసిందంటే వేరే ఇంటికి వెళ్ళిపోతాడు. నువ్వు పెళ్లి లేట్ చేసినావంటే ఇంటర్కాస్ట్ చేసుకుంటాడు. వానికి తొందరగా జాబ్ దొరకలేదంటే పబ్లో వెనక తిరుగుతాడు. వానికి జాబ్ తొందరగా దొరికిందంటే తొందరగా ఎవరినో ఒకటి పెళ్లి చేసుకొని సపరేట్ అయిపోతాడు. అంటే ఏదైనా ఛాన్స్ దొరికిందంటే ఎవడిది వాడు ఏమైనా తీరి. ఇక్కడ ఎవరి కోసం ఎవడు ఆగాడు. అర్థమైందా? ఒక్కసారి ఇంజన్ స్టార్ట్ అయిందంటే వెళ్ళిపోతూనే ఉంటాం. ప్యాసింజర్లు ఎక్కినరా లేదా ఎవడు చూసుకోడు, వెనక తిరిగి చూడాడు, పోతూనే ఉంటుంది. ఎంజాయ్ అయినాక డబ్బాలు పోతూనే ఉంటాయి. ఇంజన్ అంటే మనము, డబ్బాలంటే ఫ్యామిలీ. ఎవరి కోసం ఆగే అంత తీరిక లేదు, ఓపిక లేదు. మరి ఇలాంటి సమయంలో ఒక ఫ్యామిలీని ఒక యూనిట్గా పెట్టుకోవడం సాధ్యమా? సాధ్యం కాదు. ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీగా పెరిగి జాబ్స్ వచ్చే వరకు బాగానే ఉంటుంది ఫ్యామిలీ. తర్వాత పీలికలు అయిపోయి కొట్లాటలు గిట్టాలు అయిపోయి ఎప్పుడో పండుగకో పబ్బానికో వచ్చి కలుసుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పనా? మన ఫ్యామిలీ ఎప్పుడు కొద్దిగా ఇండిపెండెంట్ అవుతుంటుందో కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. పెండ్లిళ్ళ దగ్గర నుంచి, కట్న కానుకల దగ్గర నుంచి, పిల్లల బాలింతల వరకు, అంటే బారసాలు చేసే వరకు ఏ స్కూల్లో వేసినామో,
ఎవరెవరికి సహాయం చేశారు, ఇలాంటివన్నీ కలిసి టోటల్ ఆ ఫ్యామిలీని చీల్చేస్తాయి. మళ్ళీ దీనికి సొల్యూషన్ ఉందా? నేనేమంటా, టోటల్ ఫ్యామిలీకి అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉండదు. మనం పిల్లలను అంటే అడ్మిషన్ టైంలో కూడా, స్కూల్లో చదివేటప్పుడు కూడా, వాడు పెరిగి పెద్దవాడవుతుంటే మనము వాడిని ఎంత ఫ్యామిలీతో కలిపి తీసుకుపోతున్నాం. చాలామంది ఫ్యామిలీ ఏమైనా పర్వాలేదు, మా బాబు కోసం నేను స్పెషల్గా ఫీజు కడతా, కష్టపడి అంటే 15-16 గంటలు కష్టపడి వాడికి ఫీజు కడతా, వాడు దీపావళికి డ్రెస్ కోరింది కనుక నేను కూలీ నాలీ చేసి వానికి డ్రెస్ ఇప్పిస్తా. ఎందుకు? రోజుకు 4-5 గంటలు ఎక్స్ట్రా పని చేయడం అంటే ఇజ్ ఇట్ వర్త్? ఆ పిల్లవాడిని నువ్వు సంతోషపరిచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? సంతోషపరిచే ప్రయత్నం ఎందుకు చేయాలి? వాడు పుట్టంగానే సంతోషంలో పుట్టిండా? నీవు సంతోషంగా ఉన్నావా? నీ పిల్లలు నీ తల్లిదండ్రులు ఎట్లా పెంచారా? అన్నీ నాకేం కావాలంటే అది అన్ని ఇప్పించారా? ఇప్పిస్తే నిన్ను లైఫ్ అంతా చూసుకుంటారా పిల్లలు? ఇప్పుడు సొసైటీలో గణనీయమైన మార్పులు వచ్చినాయి. ఆ మార్పులను యాక్సెప్ట్ చేసుకొని మన ఫ్యామిలీని గెట్ ఆన్ చేయాలి. నువ్వు చేసినా వాడు చేయడు, నువ్వు డిసిప్లిన్ పెట్టినా వాడు ఉండడు. నీ త్యాగాలకు విలువ లేదు. అరే అలాంటి అయినప్పుడు ఈ ఫ్యామిలీ అనేదే లేకపోతే, ఇది ఒక థర్డ్ క్వశ్చన్. ఏం జరుగుతుంది? అనుకోని కనడం జరుగుతుంది, అది తప్ప ఏ గ్యారంటీ లేదు లైఫ్. అంటే నువ్వు కనాలనుకున్నావు, కన్నావు, కన్నాక నీ ఫ్యామిలీ మీద నీకు కంట్రోల్ పోతుంది. ఇది ప్రాక్టికల్ థింగ్స్ ప్రజలతో జరుగుతున్నది. కనే వరకే నీ సత్తా, కన్నాక ఏది నీవు అన్నట్టు అనుకున్నట్టు జరగదు. ప్రతిదీ త్యాగంతో కూడిన వ్యవహారమే. అంటే నీ సత్తా లేకున్నా సత్తా ప్రూవ్ చేసి నీవు ఒక సూపర్ మ్యాన్ లాగా ఒక ఫ్యామిలీని గట్టెక్కిస్తూ ఉంటావు. నీ ఫ్యామిలీ నిన్ను గట్టెక్కించేది కాదు, నీవే జన్మాంతరం వాళ్ళని గట్టెక్కిస్తూ ఉంటావు. నీ పనే అది, గట్టెక్కించడం. పెళ్ళయి ఎవరికి వాళ్ళు పోతారా? పోరు. ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తారు మళ్ళీ రిటర్న్. వాటిని సాల్వ్ చేయాలి. ఫస్ట్ బిడ్డ ప్రాబ్లం సాల్వ్ చేస్తే, ఇప్పుడు బిడ్డ, అల్లుడు, మనవాళ్ళ ప్రాబ్లం కూడా మనమే సాల్వ్ చేయాలి. అంటే సాల్వ్ చేస్తూ పోతే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. ఎందుకు చెప్పండి? సాల్వ్ చేసే ఇండివిజువల్ బలంగా ఉన్నాడు కనుక, సాల్వ్ చేసే వ్యక్తి సూపర్ మ్యాన్ లాగా ఉన్నాడు కనుక అందరూ తమ ఏడుపులు తీసుకొని బకెట్లు ఏడిచిపోతారు మీద. ఎందుకంటే నీ సామర్థ్యం వాళ్ళకి తెలుసు. నీ సామర్థ్యం తెలుసు కనుక వాళ్ళు డబ్బులు తెచ్చి బకెట్లు తెచ్చి ఏడిచిపోయి నిన్ను ప్రాబ్లంలో ముంచేసి నిన్ను వేధించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని వెళ్ళిపోతారు. అంటే నీ స్ట్రెంగ్త్ ఒక పెద్ద వీక్నెస్గా మారిపోయింది. ఆర్థికమైన అంటే ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీలో డిసిప్లిన్ ఎలా తేవాలి? చిన్న కోరికలు కూడా తీర్చకుంటే పిల్లల కోపం రాదా? చిన్న చిన్న కోరికలు పిల్లలు తీర్చకపోతే వాళ్ళ తల్లికి కోపం వస్తుంది, అంటే భార్యకి కోపం వస్తుంది. మన సిచ్యువేషన్ పక్కన పెట్టండి, పిల్లవాడు అడుగుతున్నాడు, అడుగుతేంది
అడుగుతాడు, మస్తు అడుగుతాడు, మస్తు అడుగుతాడు. అడగడానికే ఉంది కదా నోరు, తినడానికే ఉంది కడుపు. అడుగుతాడు, మస్తు అడుగుతాడు. చిన్న చిన్నవి కూడా క్వశ్చన్ చేయకుండా ఇవ్వడం తప్ప ఒప్ప. పెన్ను కావాలి, నాకు 4 పెన్నులు కావాలి. ఇప్పుడు 4 పెన్నులతో నేను చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని పెన్నులు కావాలి? 1. మళ్ళీ 4 పెన్నులు ఎందుకు? నాకు కావాలి అంతే. అంటే వాటి కోరికలు ఇట్లుంటాయి. మనం అంత డేరింగ్గా అడుగుతుంటామా చిన్నగా ఉన్నప్పుడు? ఒక పెన్ను అడగలేకనే రోడ్డు మీద ఎక్కడైనా వాడే రిఫిల్ వాడింటే తీసుకొని పాత పెన్నులు వేసుకొని రాసుకుంటుంటాయి. కానీ వాడు పిల్లలు ఎంత కాన్ఫిడెంట్గా 4 పెన్నులు కావాలి, డజన్ పెన్నులు కావాలి, ఫీజు కట్టాలి. నీ తండ్రికి 10వ తారీఖు ఇది వస్తుంది, శాలరీ వస్తుంది. 6వ తారీఖు స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే రాని అని ఉంటారు. ఎందుకు ఏడవాలి? 4 రోజులు ఇంట్లో కూర్చోవాలి. నువ్వు వద్దంటారు కదా, ఇంట్లో కూర్చుంటా, 10వ తారీఖు వచ్చి కడతా అని చెప్పాలి. కానీ పిల్లలు ఏం చేస్తారు? 6వ తారీఖు అడుగుతున్నారు, అందరి ముందర ఇన్సల్ట్ అవుతుంది నాకు, నువ్వు వచ్చి కట్టే. 10వ తారీఖు జీతం వస్తే ఈయన 6వ తారీఖు ఎట్లా కడతాడు? అప్పో చేసి కట్టాలి. మంచి స్కూల్లో వేయటము అంటే మంచిగా చదువుకోవటము నా బాధ్యత కాదు. పిల్లలకి ఏమనిపిస్తుంది? మంచి స్కూల్లో వేస్తే తల్లిదండ్రులు టైముకు ఫీజు చెల్లించాలి, అది ఏమైనా పర్వాలేదు. నేను ఎట్లా చదువుతున్నా, నేను ఏ రకంగా పాస్ అవుతున్నాను కాదు, తల్లిదండ్రి బాధ్యత ఏమి ఫస్ట్ అది చేసుకో. అంటే చిన్నపిల్లలు కూడా అంత ఈగోయిస్టిక్గా, అంత అంటే విచలవిడితనంగా పెరుగుతూ ఉంటారు. పిక్నిక్కి పోవాలి, అవుట్డోర్ టూర్స్కి తీసుకుపోతారు, వేల ఫీజు ఉంటుంది. ఎందుకు పోవాలి? మన స్థాయి అది కాదు కదా. మనం కలిసిపోదాం ఎప్పుడైనా. ఎంతమంది అంటారు అట్లా? ఎంతమంది పిల్లల్ని కండిషన్ చేసి పెడతారు అట్లా? అంటే బయట జరిగే ఉత్తేజపు సిచ్యువేషన్ని మీరు ఎట్లా ట్యాకిల్ చేయాలని పిల్లలకు నేర్పిస్తారా మీరు? అరే మేము ఎంజాయ్ చేయలేకపోయినాం, తీసుకో 10,000 పోయిరా ఊటీకి. ఆ వరంగల్ ఏమో కొత్తగా అయింది కదా ఒకటి పర్యాటక కేంద్రం, అక్కడ పోయిరా 3,000 ఇస్తా. మనం ఎంత పర్యాటక కేంద్రాలకు పోయినాం? ఎక్కువైతే తిరుపతి పోయి ఉంటారు చాలామంది, లేదా యాదగిరిగుట్ట, శ్రీశైలం. ఎంతమంది ఊటీకి పోయినారు? అంటే అంటే మనం ఏమనుకుంటామంటే వీఆర్ సూపర్ హ్యూమన్స్. మన చేత కాకపోయినా చేసి చూపిద్దాం, మనకు చేత కాకపోయినా చేసి చూపిద్దాం. ఎవరికి చూపిస్తున్నావు? నీ పిల్లలకు. నీ పిల్లలకి ఏం తెలుసు దాని వాల్యూ? వాళ్ళు జన్మంతా గ్రేట్ఫుల్గా ఉంటారా? ఇప్పుడు ఊటీ చూస్తే రేపు ఇంకో చూస్తా అంటాడు, కాశ్మీర్ పోతా అంటాడు. ఇది దానికన్నా అందంగా ఉంటుంది, అక్కడ పోయి చూసి వస్తా అంటాడు. అంటే పిల్లలకు అనుభవించడం అలవాటు చేస్తే దాని స్థాయి పెరుగుతూనే ఉంటుంది. అనుభవించడం, ఈ అనుభవించడానికి తల్లిదండ్రి పడే కష్టం ఎప్పటివరకు తెలియదు. ఆ అనుభవించడం విచ్చలవిడితనంగా మారుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నట్టు నటిస్తామో పిల్లలకు అంత మంచిది. నాన్న అది కావాలి అనగానే కొనిస్తే, అంటే మనం చూపుడు వేలుతో ఇట్లా డైరెక్షన్ చూపిస్తే మా నాయన కొంటాడు. మా నాయన జేబులో పైసలు ఉన్నాయా? క్రెడిట్ కార్డుతో కొంటుండా, డెబిట్ కార్డుతో కొంటుండా, అప్పు చేసుకుంటుండా?
అప్పుల వల్ల అవమానాలు ఎన్ని, ఆ అవమానాలు నేను తెచ్చిపెట్టినవే కదా అని ఆలోచించే స్థాయిలో పిల్లలు ఉన్నారా? లేరు. నేను పోయి వచ్చినా అయిపోయాయి, బాధ్యత నీది, అప్పు ఎట్లా తీసుకుంటో తెచ్చుకో. అంటే చూడండి, ఇలాంటి ప్రతి ఫ్యామిలీలో హండ్రెడ్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ కాంబినేషన్స్. అందుకోసం పుస్తకం చదివి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేం. ఇన్స్పిరేషన్ టాక్తోని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. ఇన్స్టంటేనియస్గా ప్రాబ్లమ్ని మన స్థాయిలో మనం ఎలా తెగ్గొట్టొచ్చో, దాన్ని ఎలా ట్రిమ్ చేయొచ్చో ఓన్లీ మనకే తెలుసుంటుంది. ఆ యూనిక్ పీపుల్ అంతా చిన్నప్పటి నుంచి చూస్తుంటారు మీరు, ఇంక్లూడింగ్ భార్య. అంటే మనం ఒకరిని కంట్రోల్ చేయడము అని అంటే అది ఒక పెద్ద బూచీలాగా అనుకుంటారు. కంట్రోల్ చేయడము అంటే వాళ్లకు లేని అంటే ఎడ్యుకేషన్ని మనం ప్రాపర్ గైడెన్స్తో ఇప్పిస్తున్నాం అంతే. డిసిప్లిన్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సహనము, ఆకలిని ఓర్చుకోవటము, దాహాన్ని ఓర్చుకోవటము, కష్టాన్ని భరించటము, నడవటము, ఆలోచించటము, నిద్ర కోల్పోవటము, ఆశలు బాగా అంటే ఎప్పటికప్పుడు సాల్వ్ అవుతాయని ఆశపడటము, ఇవన్నీ చిన్నప్పటి నుంచే పిల్లలను కంట్రోల్లో పెట్టాలి. అంటే మాది అట్లా కాదండి, నాది ఓపెన్. మనం యూజ్ చేసే వర్డ్స్ ఇనీషియల్గా బాగుంటాయి, తర్వాత అవే ప్రమాద ఘంటికలుగా మోగి మనం సాల్వ్ చేయలేని ప్రాబ్లంగా మారుతాయి. ఫ్యామిలీ అంటే చిరాకుతో కూడిన బాధ్యతలు. చాలా మంది మై ఫ్యామిలీ అంటారు. ఫ్యామిలీ అంటే చిరాకుతో కూడిన బాధ్యత. మన బాధ్యత అంటే నాకు నేనే బాధ్యుడిని అని పెడితేనే ఒకసారి మన మాట మనమే వినం కదా. తాగొద్దు అంటే తాగుతాం, తినొద్దు అంటే తింటాం, చేయొద్దు అంటే చేస్తాం. అంటే మన మనస్సునే మన కంట్రోల్లో లేదు. వీఆర్ నాట్ అవర్ బాస్. దెన్ హౌ కెన్ యూ బికమ్ సంబడి ఎల్స్ బాస్ అండ్ బాస్ ఓవర్ దర్ లైఫ్? వాళ్ళ లైఫ్ని ఎట్లా శాసిస్తావు? ఎప్పుడు నీ మనస్సు, నీ బాడీ, నీ యాటిట్యూడ్ నీ కంట్రోల్లో లేదు, నీవు ఒక ఫ్యామిలీని ఎలా కంట్రోల్ చేయగలుగుతావు? దాంట్లో 4 ఇండిపెండెంట్లీ థింకింగ్ ఇండివిజువల్స్ ఉంటారు. నలుగురు దారి వేరే వేరే ఉంటుంది. కొన్నిటికి పగ్గాలు కట్టగలవు, కొన్ని పగ్గాలు కట్టలేవు. కనుక ఒక ఫ్యామిలీని డిసిప్లిన్లో తేవాలి, ఫైనాన్షియల్గా వాళ్ళని రెగ్యులేట్ చేసి పెట్టాలి, వాల్యూ క్రియేషన్. ఒకటి కొనడానికి మనం ఎందుకు లేట్ చేస్తున్నాం? ధర తగ్గటం వల్ల మనకు ఎంత లాభం ఉంది? ఇప్పుడు కొనకుండా సంవత్సరం అయినాక కొంటే మన నష్టమా? మనం ఇన్ని రోజులు మన జీవితం ఇది లేకుండా ఎలా గడిపాము? దీని అవసరం ఎంత సొసైటీలో, లైఫ్లో? అంటే ఇలాంటి చిన్న చిన్న డాట్స్ అన్నీ మనం ఒక చోట చేర్చి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీలో పిల్లలు జీవితంలో నటించవచ్చు. పిల్లలు ఇన్నట్టు చేసి నటిస్తున్నారు. కొంతమంది స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉంటారు, తప్పదు, వాళ్ళ కంట్రోల్లో ఉండే వరకు నటిస్తుంటారు. తర్వాత వాళ్ళ టైం రాగానే వాడు ఒక్క తనదాన్ని వెళ్ళిపోతారు. అంటే మనము ఎంత ప్రెషర్ వేసి వీళ్ళను కంట్రోల్లో పెట్టాలి, అది కూడా ఇంపార్టెంట్. వీళ్ళు నటిస్తున్నారా? ప్రాక్టికల్ కొట్లాటల కన్నా నటనం చాలా డేంజరస్. వాడు నటిస్తూ పెద్ద కళాకారుడు అయిపోతాడు.
మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, అరే వీడేం ఇట్లా అయిపోయాడు, పెద్ద కళాకారుడు అయిపోయాడు, మనకే షటకొమ్మ పెడుతున్నా అంటే వాడు మన మాట ఇన్నట్టే చేసి వాడు టైం కోసం ఎదురు చూస్తున్నాడు, అంటే కసి పెంచుకున్నాడు. మా నాన్న మనకు దెబ్బేస్తే మనం ఏదో రోజు ఒక దెబ్బ ఇద్దామని వెయిట్ చేస్తున్నాం. కనుక ఒకటి మాత్రం తథ్యం, మనం అనుకుంటున్న సొసైటీ ఇప్పుడు లేదు. మనం యూజ్ చేస్తున్న ఫార్ములాస్ తుప్పు పట్టిపోయినాయి. మన రిలేషన్షిప్స్ టెంపరీ, పర్మనెంట్, పర్మనెంట్ టెంపరీ, కొన్ని రోజులు పర్మనెంట్, కొన్ని రోజులు టెంపరీ, కొన్ని రోజులు ఆదరణ, కొన్ని రోజులు చీత్కారాలు. కంపారిజన్ లేని బతుకులుగా ఎందుకు మారుతున్నాయి అంటే కంపేర్ చేసి చేసి కంపారిజన్ లేని బతుకులుగా మారుతున్నాయి. అంటే మనం వేరే వాళ్ళ బతుకులు బతికి బతికి మన మన బతుకు అసలు ఎక్కడ ఉంది ఏం కదా అని తెలుస్తలేదు కొన్నేళ్ళైనాక. కనుక నేను చెప్పేది ఒకటే, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఈజ్ ఎ యూనిక్ థింగ్. సమ్ థింగ్స్ ఆర్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ సంథింగ్ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. సో మనము మన ఫ్యామిలీని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుందాం. వాళ్ళు అక్కడ ఉన్న జనాలు మనం సృష్టించిన వాళ్ళే, మనం కోరి ఫ్యామిలీలో తెచ్చుకున్న వాళ్ళే. ప్రతి ప్రాబ్లంలో మన హస్తం ఉంది, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ తప్పు నాదే. ఆ తప్పును ఎప్పుడు గుర్తుపట్టాను, ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుకుంటాను, సరిదిద్దుకోగలనా, సరిదిద్దకపోతే ఏమవుతుంది, ఇవన్నీ ఒక బాధ్యత గల ఫ్యామిలీ మ్యాన్ తప్పకుండా ఆలోచించవలసిన విషయం. మీరందరూ నేను చెప్పినట్టు ఫ్యామిలీలో అంటే ఉత్పన్నమవుతున్న ప్రాబ్లమ్స్ని మీరు అంటే చిన్నప్పటి నుంచే దాన్ని సాల్వ్ చేస్తూ వస్తే పెద్దగైనాక వాళ్ళ దగ్గర కూడా ఆటోమేటిక్ డిసిప్లిన్ వస్తుంది. పాపం అనుకోవద్దు, ముద్దు మురిపాలు చేయొద్దు, మరీ చీత్కరించను వద్దు. ఒక బాధ్యత గల మనిషిగా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా మీరు చేయగలిగింది చేయండి. ఎవడో ఏమో చెప్పారు సలహాని అలా పాటించకండి. ప్రతి ఒక్క మనిషిని, ఫ్యామిలీ మెంబర్ని వాల్యూ ఇవ్వండి. వాళ్ళు ఉన్న షార్ట్ కమింగ్స్ని గుర్తుపట్టండి, అందరి ముందర చెప్పబోకండి. వాళ్ళని సముజాయించడానికి ట్రై చేయండి. వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోకపోతే వాళ్ళని ఎడవటమే బెటర్. ఫ్యామిలీని మీరు పట్టి ఉంచుకోలేరు, విడువను లేరు. ఒక బాధ్యత తీసుకున్న అప్పటి నుంచి అంటే ఒక బాధ్యత అంటే దానికి కూడా పరిమితులు ఉన్నాయి. మీ ఫిజికల్ మెంటల్ ఎబిలిటీస్ కూడా హద్దులు ఉన్నాయి అని అందరూ గుర్తుపట్టుకొని ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఈజ్ టైమ్ బౌండ్. సో ఇన్ దట్ టైం మీరు ఏం చేయగలుగుతారు, ఆ ఉన్న పరిమితమైన సమయంలో మీరు ఎంత బెస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతారో అనేది మ్యాటర్స్. కానీ అసలు రిజల్ట్ ఎలా వస్తుందో ఆ పరమాత్మకు కూడా తెలియని సమాజం తయారైంది. కనుక ప్రతి ఒక్క తప్పును, ప్రతి ఒక్క అచీవ్మెంట్ని మీదే అనుకోకుండా మనది అనుకొని లైఫ్ లీడ్ చేస్తే దాదాపు 30-40% ప్రాబ్లమ్స్ ఇట్టే తీరిపోతాయి అని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏమో తప్పకుండా కమెంట్ బాక్స్లో రాస్తారని ఆశిస్తూ నమస్కారం.